హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ పేరు అక్కినేని శ్రీదేవి, సుజాత గుమ్మడి గారు నటించిన, రంగనాథ్ గారు నటించిన బంగారు కానుక అనే సినిమా. ఈ సినిమా లోని అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి, చాలా సూపర్ హిట్ అయింది. సినిమా స్టోరీ విషయానికి వస్తే, శ్రీదేవి ఏఎన్ఆర్ గారు కాలేజీలో ప్రేమించుకుంటారు. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అయితే సెలవులు వచ్చినప్పుడు శ్రీదేవి తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కబురు పెడతానని చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఏఎన్ఆర్ గారు ఇంటికి వెళ్తే గుమ్మడి గారు సుజాత అనే అమ్మాయి ఉంది, ఆ సుజాతని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని బలవంతం చేస్తారు. కానీ సారీ, నేను శ్రీదేవిని ప్రేమించాను, సుజాతని పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు. అయితే పరిస్థితులు ఇలా ఉండగా శ్రీదేవి తన అన్నయ్య రంగనాథ్ వాళ్ళ ఇంట్లో ఉండగా, రంగనాథ్ అతని భార్య అంటే అన్నయ్య వదిన ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోగా వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత శ్రీదేవి మీద పడుతుంది. సో శ్రీదేవి ఆ పిల్లల బాధ్యత కోసం తన పెళ్ళి మానుకుంటుంది. సో ఏఎన్ఆర్తో పెళ్ళి అనేది డ్రాప్ అవుతుంది. ఈ విషయం తెలియని ఏఎన్ఆర్ ఏమైందో తెలియక తను అలాగే ఉండిపోతాడు. చాలా కాలానికి ఇంకా ఎంతకాలం ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తావు అని వాళ్ళ నాన్నగారు అయిన గుమ్మడి సుజాతతో పెళ్లి జరిపిస్తారు. కాలం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. సుజాతతో పెళ్ళైన తర్వాత ఏఎన్ఆర్ గారు ఒక అమ్మాయిని కూడా, గీత అనే అమ్మాయిని కూడా కంటారు. అయితే కాలం అలా సాగిపోతుండగా శ్రీదేవి ఒక టీచర్గా జాయిన్ అవుతుంది. ఏఎన్ఆర్ గారి కూతురు ఏ స్కూల్లో అయితే జాయిన్ చేస్తాడో అదే స్కూల్లో శ్రీదేవి టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. సో అలా కొంతకాలానికి శ్రీదేవిని కలుస్తాడు ఏఎన్ఆర్. వీళ్ళిద్దరూ ఏం జరిగింది అని మాట్లాడుకుంటుండగా వాళ్ళిద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్న సుజాత తను పక్కకు తప్పుకోవాలని, సూసైడ్ చేసుకోవాలని వెళ్తూ ఉంటుంది. అయితే కానీ సుజాతని శ్రీదేవి ఆపి, అలా కాదు, ఇది జరిగింది, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ చేసుకోలేకపోయాము, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావు అని చెప్పటంతో సుజాత ఏఎన్ఆర్ గారిని కలిపేసి శ్రీదేవి పక్కకు వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది.